డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్, నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఒక పవర్ఫుల్ హ్యాబిట్ని, సీక్రెట్ని రివీల్ చేయబోతా ఉన్నా. ఈ హ్యాబిట్ని మీరు 100% ఆచరిస్తే కనుక ఉన్నత శిఖరాలకు వెళ్తారు అని చెప్పడంలో డౌటే లేదు. ఏంటి అంటే హ్యాబిట్ ఆఫ్ పేషెన్స్, ఓపిక. మనం ఎంతో ఆభరణాలు వేసుకుంటూ అద్భుతంగా రెడీ అవుతాం, బట్ కంటికి కనిపించని ఆభరణమే పేషెన్స్, ఓపిక. మౌనం వహించాల. హర్రీ బర్రీగా, టెన్షన్గా, ఎగ్జాగరేట్ అయిపోతే, గాబరైపోతే, రియాక్ట్ అయితే విశ్వం సహకరించదని విశ్వమే చెప్పిన వాక్కు. మరి పేషెన్స్ని ప్రాక్టీస్ చేయాలంటే ఎలా? గుర్తుపెట్టుకోండి, విశ్వదర్శనం జరగాలి అంటే, విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే, దైవం యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే, ప్రకృతి మీకు సహకరించాలి అంటే, గురువుల యొక్క ఆరా, ఎనర్జీ, గ్రేస్, ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ మీ పైన ఉండాలి అంటే ఓపికకు మించిన రహస్యం లేదు, ఓపికకు మించిన అద్భుతమైన వెపన్ లేదని మళ్ళీ నొక్కి ఒక్క నుంచి మీ అందరికీ హెచ్చరిస్తా ఉన్నాను. పేషెన్స్ని ప్రాక్టీస్ చేయండి, అంతా శుభం జరుగుద్ది. మరి పేషెన్స్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి? సింపుల్. ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చోండి. ప్రశాంతంగా కూర్చొని వెన్నెముక నిటారుగా పెట్టుకొని కూర్చుంటూ బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇన్హేల్, ఎక్స్హేల్. ఊపిరి తీసుకోండి, విడిచిపెట్టండి స్లోగా. కంప్లీట్ కాన్సన్ట్రేషన్ శ్వాస మీద పెట్టండి. బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. తద్వారా సైలెన్స్ ప్రాక్టీస్ అవుతుంది. ఈ ప్రపంచంలోనే అద్భుతమైన సాధన ఏదైనా ఉంది అంటే ఫస్ట్ ప్లేసే సైలెన్స్, మౌనం. తద్వారా మీ పేషెన్స్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. గాబరపడితే ఏమొస్తుంది స్వామి? ఏమీ రాదు, బూడిద, యాష్. హ్యావ్ సమ్ పేషెన్స్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పటి వరకు సకల నెగిటివ్ ఎనర్జీస్ అన్ని మైండ్లోనే ఉన్నాయి. దరిద్రం ఉంది, చెత్త ఉంది, చెదారం ఉంది, నెగిటివ్ ఉంది, జలస్ ఫీలింగ్ ఉంది. ఎవడు బాగుపడితే చూడలేం, మంచి బట్ట కడితే చూడలేం. మన అనుకున్నవాడు మనతో తిరిగినోడికి మనకంటే ఒక మంచి శాలరీ వస్తే, హైక్ వస్తే చూడలేకపోతా ఉన్నాం. ఎందుకు? అలాంటి వాతావరణంలో పుట్టి పెరిగి బ్రతికేస్తా ఉన్నాం, జీవన విధానాన్ని గడిపిస్తూ ఉన్నాం. దీని ద్వారా ఏమొస్తుంది? బూడిద వస్తుంది. పేషెన్స్ ఉండాలి. ఈ పేషెన్స్ డెవలప్ చేసుకోవడానికి ఫస్ట్ స్టెప్పే బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ప్రాక్టీస్ అని చెప్తున్నాను. బ్రీతింగ్, బ్రీతింగ్, బ్రీతింగ్. శ్వాస మీద దృష్టి పెట్టండి. చాలామంది చెప్తారు ఆలోచన రహిత స్థితికి వెళ్ళండి. అది జరగదు స్వామి. అది జరగాలి అంటే చాలా టైం పడుద్ది. ఇమీడియట్గా దాని మీద ఫోకస్ చేయదు. ప్రాక్టీస్ సైలెన్స్. మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. అది నేను చెప్తున్న మొదటి సాధన. గమ్మున కూర్చోండి, దేని గురించి ఆలోచించండి. జస్ట్ ఇన్హేల్, ఎక్సెల్. ఊపిరి తీసుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆలోచన రహిత స్థితికి వెళ్ళడం కొరకు ప్రయత్నించద్దు. సైలెన్స్ని ప్రాక్టీస్ చేయండి. ఎందుకు ఆలోచన రహిత స్థితి స్టార్టింగ్ రాదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గులాబ్ జామ్ గురించి ఇప్పుడు మీరు ఆలోచించద్దు. అసలు గులాబ్ జామ్ ఎలా ఉంటుందో మీకు తెలియదు. గులాబ్ జామ్ రంగు మీకు తెలియదు. గులాబ్ జామ్ టేస్ట్ మీకు తెలియదు. అసలు ఇప్పుడు ఈ క్షణం గులాబ్ జామ్ గురించి మీరు ఆలోచించొద్దు. ఇప్పుడు మీ మైండ్లోకి వచ్చిన పిక్చర్ ఏంటి? గులాబ్ జామే. ఇంకాసేపు మాట్లాడితే లాలాజలం కూడా స్టార్ట్ అవుతుంది. దేని గురించి ఆలోచించొద్దు అనుకుంటాం, అదే మన మైండ్లోకి వస్తుంది. అందుకే హ్యూమన్ మైండ్ అనలేదు, మంకీ మైండ్ అన్నారు. సో ఆలోచన రహిత స్థితి కొరకు ప్రయత్నించొద్దు. సైలెన్స్ని ప్రాక్టీస్ చేయండి. శ్రీకృష్ణుడు ఎప్పుడు గాబరైపోలేదు, టెన్షన్ అయిపోలేదు, హరిబర్రి అవ్వలేదు. కామ్గా, కంపోజ్డ్గా ఉంటూ చక్రాన్ని తిప్పుతాడు. ఓం క్లీం కృష్ణాయ నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. కృష్ణుడు వెరీ పవర్ఫుల్. కృష్ణుడిలాగా కామ్గా, కంపోజ్డ్గా సైలెన్స్ని ప్రాక్టీస్ చేయండి. గమ్మున కూర్చోండి. తెలుగు భాషలో మాట్లాడుకుంటే గమ్మున ఉండాలి. అప్పుడు పేషెన్స్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. సైలెన్స్. సెకండ్ వన్ ఏం చేయాలా? ఓంకారం వినండి. చెప్తున్నాను కదా, ఓంకారంకి మించిన సీక్రెట్ లేదమ్మా. పవర్ఫుల్ సీక్రెట్, పవర్ఫుల్ సీక్రెట్. ఓంకారం కొన్న వాల్యూ తెలిస్తే జీవితం మారిపోద్ది. ఒక శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళాడు. ఒక మంత్రోపదేశం ఇవ్వండి, నేను ధనాకర్షణ నాకు కావాలి, అద్భుతమైన ధనాన్ని నేను సంపాదించుకోవాలనుకుంటున్నాను, అనంత విశ్వ సంపదను నేను ఆకర్షించుకోవాలి, నాకు ఒక మంత్రోపదేశం ఇవ్వండి అని ఒక శిష్యుడు గురువు దగ్గరికి వెళ్తే, సరే కొన్నాళ్ళు నాతో ఉండు, నా పనులన్నీ కేర్ తీసుకో, ఆ తరువాత నీకు మంత్రోపదేశం ఇస్తానని కొన్ని సంవత్సరాలు శిష్యుడు గురువు దగ్గర ఉండిపోయాడు. తర్వాత చోట్లో ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ఏంటి అంటే ఓం అని. సో బయటికి వెళ్ళి కొన్ని సంవత్సరాలు ఓం అని సాధన చేశాడు. ఎటువంటి ధనాకర్షణ జరగలే. అలాగ వెళ్తే ఎరా హరి ఓం రారా అని ఒకరిని పిలిచాడు. అదేంటి ఓం పేరా? ఒక ఆయన ఓంకారాన్ని పెట్టుకున్నాడు. అదేంటి ఓం పేరా?
ఇది సీక్రెట్ కాదు కదా, మరి ఇదెందుకు నాకు మంత్రోపదేశం ఇచ్చాడు అని అనుకుంటాను. ఎవరో ఒక ఆయన హరి ఓం తత్సత్ అని ప్రార్థన చేస్తాడు. అదేంటి ఇక్కడ కూడా ఓం అని ఉచ్చరిస్తున్నాడు అని శిష్యుడు షాక్ అయ్యాడు. ఒక వ్యక్తి ఓం నమశివాయ అని సంకల్పిస్తా ఉన్నాడు, ఇక్కడ కూడా ఓంకారం వాడాడు. ఒక ఆయన ఓం క్లీం కృష్ణాయ నమః అన్నాడు, ఇక్కడ కూడా ఓంకారం వాడారు. ఒక ఆయన ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అన్నాడు, ఇక్కడ కూడా ఓంకారం వాడేశారు. అదేంటి ఎవరికి తెలియని సీక్రెట్ని చెప్పమన్నాను కదా గురువుకి, ఏంటి ఓం అని అందరూ అనేస్తా ఉన్నారు, గురువు నాకు మోసం చేశాడా అని గురువుని అవమానించి అనుమానించి మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళాడు. సీక్రెట్ చెప్పమంటే అందరికీ తెలిసిన రహస్యం నాకు చెప్పేశారు, అది అందరూ ఉచ్చరిస్తున్నారు, అందరు పేర్లు పెట్టుకున్నారు ఓంకారాన్ని, అందులో ఇంకా సీక్రెట్ ఏముంది, ఇన్ని ఇయర్స్ నాతో పని చేయించుకున్నావు, నాకు రహస్యం చెప్తానని చెప్పి నన్ను మోసం చేశావని గురువు దగ్గరికి వెళ్ళాడు. శిష్య నిన్ను మోసగించలేదు, ఒక పని చెప్తాను చేయని ఒక రాయి ఇచ్చాడు. రాయి ఇచ్చి ఈ రాయిని బేరమాడి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళు, దీన్ని వెలకట్టు, బట్ ఎవరిని అమ్మొద్దు, వెలకట్టి వెనక్కి రా అని అడిగాడు. ముందు ఒక బట్టల షాప్ దగ్గరికి వెళ్ళాడు. ఏ రాయి ఇచ్చి బట్టలు తీసుకుందాం అనుకుంటున్నావా, నేనేం పిచ్చోడ్లా కనిపిస్తా ఉన్నాను, ఎల్లవయ్యా ఎల్లు అన్నాడు. ఒక కూరగాయల షాప్ దగ్గరికి వెళ్ళాడు, ఇదేదో బాగుంది, ఒక కేజీ బెండకాయలు ఇస్తా అన్నాడు. ఇంకొక షాప్కి వెళ్ళాడు, ఇంకొక షాప్కి వెళ్ళాడు, అలా ఒక గోల్డ్ షాప్కి, డైమండ్ షాప్కి, ఒక రత్నాలు అమ్మే దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఇది చూసి, ఈ రత్నం ఎలా వచ్చింది నీ దగ్గరికి, ఈ రత్నానికి వెలకడితే నా ఆస్తి ఇచ్చినా సరిపోదు, ఎవరిచ్చారు ఈ రత్నము అని చెప్పి తీసుకొచ్చేసాడు వెనక్కి. మోరల్ ఏంటంటే ఆ రాయి యొక్క విలువ అందరికీ తెలియదు, కొందరికీ తెలుస్తుంది. అందరి దగ్గరికి తీసుకువెళ్ళాడు, బట్ ఆ రత్నం షాపు వ్యక్తి మాత్రమే దాని యొక్క విలువ కట్టలేకపోయాడు, ఎందుకంటే అంత డబ్బు నా దగ్గర లేదు అని. ఇన్ ద సేమ్ వే ఓంకారం అందరికీ తెలుసు, బట్ ఓంకారకు ఉన్న విలువ మీకు తెలియాలి. అక్కడ రత్నం విలువ ఆ రత్నాన్ని అమ్మే వ్యక్తికి మాత్రమే తెలిసింది, బట్ రత్నం అందరి దగ్గర ఉన్నాయి, అందరూ టచ్ చేస్తున్నారు, అదేంటో తెలియదు అనుకుంటున్నారు, బట్ ఆ విలువ ఆ రత్నాలు అమ్మే వ్యక్తికే తెలిసింది. ఇన్ ద సేమ్ వే ఓంకారం పేర్లు పెట్టుకుంటా ఉన్నారు, ఓం అని అందరూ జపిస్తూ ఉన్నారు, బట్ ఓంకారంకు ఉన్న వాల్యూ తెలిస్తే మళ్ళీ పునర్జన్మ స్టార్ట్ అవుతుంది. అద్భుతమైన ధనాకర్షణ, జనాకర్షణ, విశ్వశక్తి, దైవశక్తి, అనంత విశ్వ సంపద ఓంకారం నుంచి వస్తుంది. ఓం AUM అలా మీరు డివైడ్ చేస్తే AUM అని వస్తుంది. ఓఎం ఓం కాదు, AUM. మాటలు రానే వ్యక్తి కూడా మా అంటాడు, అంతకుమించి ఎక్కువ మాట్లాడలేడు. అక్కడ నుండే స్టార్ట్ అయింది బ్రహ్మాండం. అందుకే చెప్తున్నానమ్మా, ప్రతిరోజు ఓంకారం ప్రాక్టీస్ చేయండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, ఓం లైవ్ మెడిటేషన్ అంటే ఏదో ఒకటి వస్తుంది, విని ఒక 5-10 నిమిషాలు నిటారుగా కూర్చుంటూ చిన్ముద్రలో కూర్చుంటూ ఓంకారాన్ని వినండి, స్మరించండి. ఓం ఈజ్ నాట్ ఏ జస్ట్ ఏ సౌండ్, ఇట్స్ ఎ కాస్మిక్ సౌండ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఉన్నాయి, అనంత దైవశక్తి, విశ్వశక్తి ఓంకారం ద్వారా మీరు లాగేస్తారు మీ శరీరంలోకి. ఈ సీక్రెట్ ఎన్నోసార్లు క్లాసెస్లో చెప్పాను. ఓంకారాన్ని మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ పేషెన్స్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. 1 సైలెన్స్, 2 ఓంకారం, 3వది కృతజ్ఞత ప్రాక్టీస్ చేయండి, గ్రాటిట్యూడ్. కృతజ్ఞత భావాన్ని కలిగి ఉన్న వ్యక్తికి 100% విశ్వం సహకరిస్తుంది. కృతజ్ఞత భావం. ఈ రోజుల్లో థ్యాంక్ యూ అన్న వర్డ్ చెప్పడానికి అహం అడ్డు వచ్చేస్తా ఉంది. థ్యాంక్ యూ, నా దృష్టిలో థ్యాంక్ యూ ఇస్ ద బిగ్గెస్ట్ బీజమంత్ర. గ్రాటిట్యూడ్ని కలిగిన వ్యక్తికి విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందే అర్హత కలిగి ఉంటుంది. విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందడానికి ఒక అర్హత ఉండాలి. ఏంటి అర్హత? కృతజ్ఞత భావం అనే అర్హత. ప్రతిరోజు కృతజ్ఞత భావాన్ని ప్రాక్టీస్ చేయండి. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, ఇంకంతా మంచిగా జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెసెస్ యూ ఆల్ విత్ ద లావిష్ అబండెన్స్. అక్టోబర్ 6వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 days బేసిక్ క్లాస్ జరగబోతా ఉంది. లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్. అనంత విశ్వశక్తి సహాయంతో ఈ భూ ప్రపంచం మీద సాధించలేనిది ఏదీ లేదు అని చెప్పి ఒక దైవ కార్యం 1 రోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు వారం రోజులు జరగబోతా ఉంది ఈ దైవ కార్యం. అక్టోబర్ 6వ తారీఖు నుంచి ప్రతిరోజు తెల్లవారు 5:45 నుంచి 6 నుంచి 7:30 వరకు ఈ 7 days రికార్డింగ్ లింక్ మీకు లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇవ్వబోతున్నాం. ఇంటిల్ల పాది అటెండ్ అవ్వండి. అనంత విశ్వానికి సంబంధించి సీక్రెట్స్ ఓపెన్ చేయబోతా ఉన్నాం. ధనాకర్షణ, జనాకర్షణ, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వాట్ నాట్, ఎనీ సొల్యూషన్, ఎనీ ప్రాబ్లం, ఒకటే సొల్యూషన్, 1 stop సొల్యూషన్, అనంత విశ్వంతో అనుసంధానం అవ్వడం, మమేకం అవ్వడం. అది ఎలా అని కొన్ని సాధనల రూపంలో, ప్రక్రియల రూపంలో మీ అందరి చేత చేయబోతా ఉన్నాం. తెలుగు ప్రజలందరికీ నా ఆహ్వానం, అటెండ్ అయ్యి నేర్చుకొని ఉన్నత శిఖరాలకు వెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెసెస్ యూ ఆల్ విత్ ద లావిష్ అబండెన్స్. అనంత విశ్వ సంపద కటాక్ష సిద్ధిరస్తు. జై హింద్. సర్వే జనా సుఖనో భవంతు. జై భారత్. సైనింగ్ ఆఫ్.